తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావస్తుంది. సరిగ్గా గత ఏడాది 2023 నవంబర్ 30వ తేదీన పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్కి సంబంధించి తెలంగాణ ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఆ తర్వాత వెల్లడైన ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో జయకేతనం ఎగరవేసింది. ఇక ఆ తరువాత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆయన పాలనలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ రాష్ట్రం దాదాపు ఏడాది అయితే పూర్తి చేసుకొస్తుంది. సో ఈ సందర్భంలో ముఖ్యంగా గత ఏడాది సరిగ్గా ఇదే రోజున జరిగిన పోలింగ్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతుల్ని అలాగే మిగతా అన్ని రంగాలని ఆయన ప్రస్తావిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ మనం చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు పొలానికి వెళ్ళి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్కు వెళ్ళి మార్పు కోసం ఓటు వేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అలాగే 7,625 కోట్ల రూపాయల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్సు, అలాగే 10,444 కోట్ల రూపాయల ఉచిత విద్యుత్తు, అలాగే 1,433 కోట్ల రూపాయల రైతు బీమా, అలాగే కోట్ల పంట నష్టపరిహారం, 95 కోట్ల పంట నష్టపరిహారం, ఆ తర్వాత 10,547 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోళ్లు. ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు, రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా. ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ సారాంశం. ప్రధానంగా ఆయన ఇది రైతన్నల ప్రభుత్వం, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేశాం, ముఖ్యంగా వ్యవసాయానికి ఏం చేశాం అనే దానిపైన అయితే ఆయన ట్వీట్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక రైతన్నల కోసం తాను పాలమూరుకు వస్తున్నా అంటూ కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక శనివారం నుంచి నవంబర్ 30వ తేదీ నుంచి కూడా రైతు పండగ అనే ఒక కార్యక్రమాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏడాది పాలనకు చిహ్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన విజయోత్సవాలను కూడా ఏర్పాటు చేయబోతుంది. అందులో భాగంగా రైతు పండగ అనే కార్యక్రమాన్ని నవంబర్ 30వ తేదీన శనివారం సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇందులో భాగంగానే సరిగ్గా ఏడాది క్రితం ఇదే పోలింగ్ రోజును దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే రైతన్నలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఈ విధానాన్ని చూసి ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్వీట్ అయితే చేశారు. ఇక శనివారం సాయంత్రం జరగబోయే రైతు పండుగ కార్యక్రమానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డి ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేశారు. ఇక 4వ విడతలో భాగంగా 3 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు ఆయనే స్వయంగా ప్రకటించి ఆ తర్వాత రైతుల అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రకటన చేస్తారో అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రైతులు చాలామంది ఇంకా రైతు రుణమాఫీ కానీ వాళ్ళంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం ఏం చెప్పబోతున్నారు, ఈ కార్యక్రమం ద్వారా రైతులకి మరొకసారి ఎటువంటి వరాలు ప్రకటించబోతున్నారు అనే దానిపైన కూడా సర్వత్రా ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు.